హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్. అండ్ ఎపిసోడ్ నెంబర్ 9, ఎపిసోడ్ 8 వరకు అందరూ వినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఏమాయ చేసావే స్టోరీ. ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు విరాట్. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళేసరికి కొంచెం సేపు వర్క్ చేసినా ఏదో పెద్ద పని చేసినట్టు చిరాగ్గా ఉంటుంది విరాట్కి. అందుకు రూమ్కి వస్తాడు వాళ్ళ ఇంటి దగ్గరికి. అక్షర ప్రశాంతంగా పడుకొని ఉంటుంది. నిద్రలో తన చీర కొంచెం స్థానభ్రంశం వచ్చింది పక్కకు జరిగి తన నాభి కనిపిస్తూ ఉంటుంది. అది చూసి విరాట్ ఒక్కసారిగా అక్షరాన్ని చూస్తూ, వావ్ అక్షర, చాలా బ్యూటిఫుల్. నీ నడుముకి పక్కన దిష్టి చుక్కలో పుట్టుమచ్చ ఉంది. నేను నిన్ను అస్సలు గమనించలేదు ఇంతవరకు అంటూ దాన్ని టచ్ చేయబోతాడు విరాట్. వద్దులే, ఒకవేళ సడన్గా తను లేస్తే ఏమనుకుంటుందో అని. నేను ఏదైనా చేస్తున్నా అనుకుని తప్పుగా అనుకుంటుందేమో అని విరాట్ మళ్ళీ వెనక్కి జరుగుతాడు అనుకుంటూ చీరని సరిగ్గా సర్ది అక్షరాన్ని చూస్తూ ఉంటాడు ఏమీ చేయకుండా. అసలు చందమామలా ఇంత ప్రశాంతంగా ఉంటుంది ఏంటి నీ మొహం? ఆ చందమామకైనా మచ్చ ఉంటుందేమో గాని నీ మొహం మీద ఒక పింపుల్ కానీ ఎలాంటి మచ్చ కానీ లేదు. చాలా క్లియర్గా మంచి స్కిన్ టోన్. ఎలా సాధ్యం అక్షర? ఏం వాడుతున్నావు నువ్వు? ఎంత షైన్గా గ్లాసీ స్కిన్ ఏంటి నీకు? ఎక్కడి నుండి వచ్చింది మేబీ మీ ఫాదర్ నుండి అనుకుంటా అను ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటాడు అక్షరాన్ని చూస్తూ. ఆయన స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. అలా చూసుకుంటే రేపు మన పిల్లలకి కూడా నా స్కిన్ టోన్ వస్తుందా? వద్దు వద్దు, నా స్కిన్ టోన్ అస్సలు రాకూడదు, నీదే రావాలి, ఎందుకంటే చాలా నీట్గా చాలా బాగుందని. అయ్యో దేవుడా విరాట్, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? జస్ట్ నిన్నే కదా మన పెళ్ళి అయ్యింది, అప్పుడే ఈరోజు నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. అసలు ఏమాయి చేసావు అక్షర నాపై? అసలు నా కెరీర్లో మంచి స్థాయిలో ఉండాలని ఎప్పుడూ కలలు కనేవాడిని తప్ప పెళ్ళి పిల్లలు అనే వాటి గురించి అస్సలు ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడూ నేను. అటువంటి నన్ను ఒక్క చూపుతో పెళ్లిలోకి లాగావు. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించేలా చేస్తున్నా అని నీతో లైఫ్ ఏంటో కొత్తగా అనిపిస్తుంది అక్షర అంటూ ఏదో అలా మాట్లాడుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం అని వర్ణించలేని వింత ఫీలింగ్స్ కలుగుతున్నాయి నాకేంటో అనుకుంటూ అక్షరాన్ని చూస్తూ ఉంటాడు విరాట్. అక్షర అప్పటికే నిద్ర లేవదు, ఇంకా అలా నిద్రపోతూ ఉంటుంది. ఈవినింగ్ డోర్ కొట్టే చప్పుడుకి మెలకువ వస్తుంది అక్షరాకి. పైకి లేద్దామని చూస్తే మార్నింగ్లో హగ్ చేసుకొని పడుకుంటారు ఇద్దరు. ఒకరిని ఒకరు పట్టుకుని హగ్ చేసుకుంటారు. అయ్యో, నేనేంటి విరాట్ని మళ్ళీ అలాగే పట్టుకున్నాను, ఏం చేయాలరా దేవుడు అనుకుంటూ విరాట్ గారు ఎప్పుడు వచ్చారు మీరు అనుకుంటూ డోర్ మళ్ళీ చప్పుడు అవ్వటంతో విరాట్ చేతిని మెల్లగా తీసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అక్షర. ఎవరో డోర్ కొట్టి వచ్చి తీశారు. అక్షర లేచావా? విరాట్ ఏం చేస్తున్నాడు అని అడుగుతారు వాళ్ళ అత్తయ్య. పడుకొని ఉన్నాడు అత్తయ్య. ఏమైనా చెప్పాలా అని అంటుంది. సర్లే, వాడిని పడుకోనివ్వు, నువ్వురా నాతో అని తీసుకువెళ్తుంది అక్షరాన్ని. కింద మేకప్ ఆర్టిస్టులు ఎదురు చూస్తున్నారు నీకోసం, సాయంత్రం రిసెప్షన్ గురించి రెడీ చేయాలి కదా అంటూ అక్షరాన్ని ఇంకొక గదిలోకి తీసుకుని వెళ్ళి సిద్ధం చేపిస్తుంది వాళ్ళ అత్తయ్య. మరీ గ్రాండ్గా హెవీగా ఉండేలా కాకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండేలా రెడ్ కలర్లో ఒక ఫ్రాక్ని సిద్ధం చేపిస్తాడు విరాట్. ఎందుకంటే ఫంక్షన్ చాలాసేపు ఉంటుంది. ఆ హెవీ డ్రెస్ తనకి అన్కంఫర్ట్గా మోయలేదు అని చాలా ఇబ్బంది పడుతుందని ముందే తెలుసు కాబట్టి అక్షర రెడీ అయ్యేలోగా తనకి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ టాక్సిడ్ సూట్ వేసుకొని అక్కడికి వస్తాడు విరాట్ రెడీ అయ్యి. విరాట్ తనకంటే ముందే రెడీ అవ్వటం చూసి ఒక్కసారి షాక్ అవుతుంది అక్షర. అదేంటి, మీరు ముందే ఎలా రెడీ అయ్యారు నాకన్నా అని అడుగుతుంది. నేను వచ్చేసరికి మీరు నిద్రపోతున్నారు కదా, ఎప్పుడు లేచారు, ఎప్పుడు రెడీ అయ్యారని ఆశ్చర్యంగా అడుగుతుంది. నీ స్పర్శ దూరం అవ్వగానే మెలకువ వచ్చేసింది నాకు, ఇంకా నిద్రపోవడాలనిపించలేదు. ఏంటి, ఒక్కరోజుకేనా నా స్పర్శకి అలవాటు పడ్డారా మీరు అంటూ ఆశ్చర్యపోతుంది అక్షర. ఏం చెప్పాలో తెలియక. కొన్ని అంతే అక్షర, నిమిషాల్లోనే అలవాటు అవుతాయి, జీవితాంతం ఉంటాయి, జీవితాంతం కావాలని కోరుకుంటాయి. అలాంటిదే నీ స్పర్శ కూడా డ్రగ్లా నన్ను చుట్టుకుంటుంది అని అంటాడు విరాట్. చాలా ఎక్కువ అనిపించటం లేదా మీకు? ఏవేవో మాట్లాడుతున్నారు అని అంటుంది అక్షర. నేను చెప్పేది నిజం అక్షర, నమ్మడం నమ్మకపోవడం అనేది నీ ఇష్టం.
నాకు ఏమనిపించిందో అదే చెప్తున్నాను అంటాడు విరాట్. అక్షర ఈ డ్రెస్లో యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ తెలుసా అంటాడు. చాలా అందంగా బాగుంది. మీరు కూడా మిస్టర్ హస్బెండ్ లాగే ఉన్నారు. చాలా బాగున్నారు ఈ డ్రెస్లో అంటుంది రిటర్న్గా అక్షర. థ్యాంక్ యూ మేడం వెళ్దామా అని అడిగితే ఒక్క నిమిషం అని అక్కడ హీల్స్ వైపు నిరాశగా చూసి నాకు ఈ హీల్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం లేదండి. కానీ ఇవన్నీ విరాట్ గారు ఏర్పాటు చేశారు. ఆయన్ని డిసప్పాయింట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు అనుకుంటూ అయిష్టంగానే హీల్స్ వేసుకుంటుంది అక్షర. ఇద్దరూ కలిసి పార్టీ జరిగే వెన్యూకి వెళ్తారు. అక్కడ నుంచి అక్కడ చాలామంది రిపోర్టర్స్ వీళ్ళ కోసం ఎదురుచూస్తూ వచ్చే గెస్టులను ఫొటోస్ తీస్తూ చక్కర్లు కొడుతూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి అక్షర ఒకసారి భయపడుతుంది. దేవుడా ఇంతమంది రిపోర్టర్సా? ఎందుకు రావాలి? విరాట్ గారు జస్ట్ ఒక మేల్ మోడల్ అంతే. పిచ్చి అక్షర. అతను జస్ట్ ఒక మోడల్ మాత్రమే కాదు, ఫ్రెండ్స్ ఫ్యాషన్ యొక్క సీఈఓ కూడా. చాలా దేశాల్లో విదేశాల్లో వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. ఆ విషయం మర్చిపోవద్దు. అలాగే వీళ్ళ కంపెనీ నుండి ట్రైన్ చేయబడిన ఎంతోమంది యువతీ యువకులు హీరోలు హీరోయిన్స్ అయ్యారు. మరి ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది కదా అని అంటుంది. అది కూడా కాక మీ ఆయన చూడడానికి చాలా హ్యాండ్సమ్గా బాగుంటాడు. మరి అందరి దృష్టి అతని మీద ఉంటుంది కదా అనుకుని విరాట్తో కలిసి ఫొటోస్కి పోజులు ఇస్తుంది అక్షర. తర్వాత విలేకరులతో చిన్న చిట్ చాట్ తర్వాత గెస్టులందరినీ కలుస్తారు. ఇంకా రిసెప్షన్ జరుగుతూ ఉంటుంది. దేవుడికి ధన్యవాదాలు. విలేకరులు నీ గురించి, జాన్వి రిలేషన్షిప్ గురించి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఏవైనా అడిగి అక్షరాన్ని ఇబ్బంది పెడతారేమో అని చాలా భయపడ్డాను. కానీ అలా ఏం జరగలేదు అంటూ కబీర్తో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు విరాట్. అయ్యో విరాట్ నీకేమీ తెలీదు. ఎందుకు అలా జరిగిందనుకుంటున్నా? మేము ఆల్రెడీ ముందే అంకుల్ నేను వాటన్నిటి గురించి మీడియా ముందుకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎటువంటి ప్రశ్నలు వేయాలి అనే దానిపైన వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చాం. అందుకే ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఎలాంటి లిటిగేషన్ క్వశ్చన్స్ అడగకుండా ఉండేలా మేము ముందే చెప్పాం అని అంటుంది. అక్షర ఇబ్బంది పడకూడదని ముందే మేము చూసుకున్నాం. థ్యాంక్ యూ బ్రో. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ కబీర్. థ్యాంక్ యూ డాడీ. యూ ఆర్ ద బెస్ట్ ఇన్ మై లైఫ్ అంటాడు విరాట్. థ్యాంక్స్ కాదురా, అక్షరాన్ని బాగా చూసుకో, మాకంతే చాలు. ఆ అమ్మాయిని ఎలాంటి ఇబ్బందులు గురి చేయొద్దు అంటారు వాళ్ళిద్దరూ. చూడు విరాట్, నేను మళ్ళీ చెబుతున్నా, అక్షర నాకు వరుసకి కోడలు అయినా కూతురు కన్నా ఎక్కువ కూతురు లాంటిదే. తన కంట్లో కన్నీళ్లు వచ్చేలా ఏమైనా నువ్వు చేస్తే నాలో రాక్షసుడిని చూస్తావు, జాగ్రత్త అని విరాట్కి వార్నింగ్ ఇస్తాడు వాళ్ళ డాడీ. డాడ్, నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, ఐ ప్రామిస్ అంటూ అక్షర అక్కడికి రావటంతో వాళ్ళ సంభాషణ అంతా మానేస్తారు. ఇంకే టాపిక్ మాట్లాడరు. హాయ్ అక్కీ బేబీ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది వాళ్ళ ఐషు. అక్షర దగ్గరికి వస్తుంది ఐసు. హాయ్ ఐషు అంటూ విరాట్ని వదిలేసి స్టేజ్ మీద నుండి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది అక్షర. ఒక్కసారి ఐ మిస్ యూ బేబీ, నిన్ను చాలా మిస్ అయ్యాను, కనీసం నా పెళ్ళికి కూడా రాలేదంటూ అక్షరాన్ని హగ్ చేసుకుని ఎత్తుకొని తిప్పుతుంది ఐషు. ఐషు ఫారిన్ స్టేట్ నుండి వస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. ఏ దింపు, ఏంటి నువ్వు అసలు ఏం మారలేదే నువ్వు? ఎప్పుడు రమ్మన్నా నన్నెప్పుడొస్తున్నావు అని అడుగుతావే కానీ నా పెళ్ళి మిస్ అయ్యావు కదా నువ్వు. సారీ బేబీ, కావాలని చేయలేదు. ఆఫీస్లో అసలు లీవ్ ఇవ్వలేదు. కనీసం ఎంత అడిగినా కూడా వాళ్ళు లీవ్ ఇవ్వలేదు. ఏం చేయాలి చెప్పు అని ఐసు అంటుంది. పోనీ నీతో మాట్లాడను నేను. పో, నీతో మాట్లాడను. నా పెళ్ళి మిస్ అయ్యావు నువ్వు అని బొంగమూతి పెట్టి కోపంగా ఉంటుంది. సారీ పాప, ఈ ఒక్కసారికి క్షమించే, నెక్స్ట్ టైం తప్పకుండా టైంకి వస్తాను అని అంటుంది. ఏంటి నువ్వు అనేది? నువ్వు నా పెళ్ళికి రావటం కోసం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా ఏంటి అని అక్షర ఎటకారంగా అడుగుతుంది. చేసుకో, తప్పేముంది. కాకపోతే మీ ఆయన్నే మళ్ళీ మళ్ళీ చేసుకోవే, అందులో తప్పేం లేదు కదా, వేరే వాళ్ళని కాదు అని అంటుంది ఐసు ఎటకారంగా. ఐసు నిన్ను అని అంటుంది అక్షర. సరే సరే, ఇదంతా వదిలే, ఇంకా ఇక్కడతో ఈ టాపిక్ వదిలే, నీకోసం నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చాను అని ఐసు అంటుంది. అవునా, ఏది నీ చేతిలో ఏం లేదు, మేము ఇండియా వచ్చేసాం బేబీ అంటుంది. గిఫ్ట్ అదేనా అని అడుగుతుంది. ఇంకా ఇక్కడే ఉండబోతున్నాం, నో అమెరికా, నో ఫారిన్ కంట్రీస్ అంటుంది ఐషు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఎగ్జైట్ అవుతుంది అక్షర. నిజం అక్షర, అవన్నీ క్లియర్ చేసేసుకొని మాకు ఇంకా
అమెరికా వెళ్ళే పని లేకుండా ఇక్కడికే సెటిల్ అవుదామని వచ్చేసాం. సో, అందువల్ల మాకు లేట్ అయ్యింది. అంటే ఇంకా ఇప్పుడు మనం కలిసే ఉంటామన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ సంతోషపడుతుంది అక్షర ఐసు చెప్పిన మాటలు విని. అక్షర ఎవరు వీళ్ళు అంటూ అక్కడికి వస్తాడు విరాట్ వీళ్ళందరి దగ్గరికి. ఐషు వాళ్ళ ఆయన దగ్గరికి. విరాట్‌ని చూసి చాలా ఎక్సైట్ అవుతుంది ఐషు కూడా. ఎందుకంటే ఐషు కూడా విరాట్ అంటే విరాట్‌కి ఐషుకి క్రష్ కనుక. ఓ విరాట్ ఇది నిజంగా నువ్వేనా? ఐ లవ్ యూ విరాట్ అంటూ ఒక్కసారి హగ్ చేసుకుంటుంది. ఐసు చేసిన పనికి షాక్ అవుతుంది అక్షర. ఏం చెప్పాలో కూడా తెలియక. ఎందుకంటే పెళ్ళికి ముందు నుంచే అక్షర, ఐసు విరాట్ యొక్క వీరాభిమానులు. ఏ ఏం చేస్తున్నావే? విరాట్ ఇప్పుడు నా హస్బెండ్. అది కూడా కాక విశాల్ ఇక్కడే ఉన్నాడే. ఏంటి నువ్వు చేసేది అని అంటుంది. వదిలేయ్ అక్షర. తను ఇప్పుడు మన మాట వినే మూడ్‌లో లేదు. ఇప్పుడు తన క్రష్ మీద మీట్‌లో ఉంది. అంతే కదా డార్లింగ్ అని అంటాడు ఐషు వాళ్ళ ఆయన. అఫ్‌కోర్స్ బేబీ నీకు నచ్చినట్లు అనుకో అంటూ విరాట్ ఫేస్ చూస్తూ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని అని అంటుంది ఐషు. నువ్వు యూకేలో ఒక ర్యాంప్ వాక్ చేశావు కదా అది గుర్తుందా? దానికి నేను కూడా వచ్చాను మీరు వస్తున్నారని తెలిసి. నాకు నీ ఆటోగ్రాఫ్ కూడా నా దగ్గర ఉంది అంటూ చెబుతూనే ఏవేవో మాట్లాడుతుంది. విరాట్‌కి ఇలాంటి ఫ్యాన్ అలవాటే కనుక ఓ అవునా అంటూ మాట్లాడుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు ఎవరిని హర్ట్ చేయకుండా. ఐషు చాలు ఇంక ఆపవే ఇప్పటికే చాలా ఎక్కువయింది. విరాట్ గారు ఏమన్నా అనుకుంటారా అని అక్షర బ్రతిమాలుతున్నట్టు మాట్లాడుతుంది. పర్వాలేదులే అక్షర. అవును నాకు ఎంత స్వీట్ క్యూట్ ఫ్యాన్ ఉందని నువ్వెప్పుడూ చెప్పలేదు అక్షర ఐసు గురించి అని విరాట్ అక్షరకి అడుగుతాడు. ఏంటి చెప్పలేదా నువ్వు? దాన్ని వదిలేయ్ విరాట్. అది అంతే. ఏదీ చెప్పదు. చెప్పాల్సింది చెప్పదు. చెప్పకూడనిది కూడా చెప్పదు. మనమే అన్నీ తెలుసుకోవాలి. ఈ విషయమే కాదే ఏ విషయమైనా అంతే. అన్నీ మనసులో పెట్టేసుకుంటుంది అని అంటుంది ఐసు. అవును అక్షర గురించి నీకు బాగా తెలిసినట్లు ఉంది. అయితే తనని నేను ఎలా అర్థం చేసుకోవాలో నువ్వే నన్ను గైడ్ చేయాలి అంటాడు విరాట్ ఐషుతో. తప్పకుండా అని అంటూ వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకుని స్టేజ్ పైకి వెళ్ళబోతూ ఉంటారు. అక్షర కాలు హీల్స్ కారణంగా చాలా నొప్పి వస్తుంది నిల్చొని. స్టేజ్ మీదకి ఎక్కే స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒకచోట కాలు తగులుకొని ఆ నొప్పి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. మీడియా, కెమెరాలు, వీడియోగ్రాఫర్లు వాళ్ళనే వీడియో తీస్తూ ఉంటే ఆ నొప్పి కనిపించకుండా నొప్పి దాచేసి ఏదీ బయటికి చెప్పకుండా భరిస్తూ ఉంటుంది అక్షర. చిన్న స్మైల్ ఇస్తుంది. కానీ ఆ విషయం విరాట్ గమనిస్తాడు. విరాట్ విక్కీకి కాల్ చేసి ఇక్కడ హై హీల్స్‌తో అక్షర కొంచెం ఇబ్బంది పడుతుంది. తన కోసం ఒక పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ తీసుకొని రమ్మని చెబుతాడు విక్కీకి. అన్నయ్య ఇవిగో అంటూ స్టేజ్ మీదకి తను తీసుకొచ్చిన బాక్స్‌లో తెచ్చి ఇస్తాడు విక్కీ. విక్కీ విరాట్‌కి ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్నదమ్ములు ఏదో ఇచ్చిపుచ్చుకుంటున్నారులే అని వచ్చిన గెస్టులను చూస్తూ ఉంటుంది అక్షర. ఎప్పుడు అయిపోయిందిరా ఈ రిసెప్షన్ అని అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైపోతుందిరా ఈ రిసెప్షన్ అనుకుంటూ చిరాగ్గా ఉంటుంది. అక్షర అలా కూర్చో అని విరాట్ తనని తీసుకుని వెళ్తాడు. ఏంటి అంటూ కన్ఫ్యూజ్ అవుతూ చూస్తుంది అక్షర. ఏం కావాలి ఏం చేస్తాడని. కూర్చో అంటూ అక్కడ వాళ్ళ కోసం వేసిన కుర్చీలో తనని కిందకి తీసుకొచ్చి కూర్చోబెట్టి తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన పాదం పట్టుకోబోతాడు. విక్కీ తెచ్చిన స్లిప్పర్స్‌లో ఒకటి తీసి తన పాదానికి వేస్తాడు. విరాట్ చేస్తున్న పని గమనించిన అక్షర వెంటనే తన కాలుని వెనక్కి లాక్కొని విరాట్ గారు మీరేం చేస్తున్నారు? మీరు పైకి లేవండి ఒక్కసారి అని ప్లీజ్ అని అంటుంది అక్షర. ఉష్ సైలెంట్‌గా ఉండు. నీకు ఈ హీల్స్ అలవాటు లేకపోతే చెప్పాలి కదా! అక్షర చూడు పాదం ఎంత రెడ్‌గా ఎలా అయిపోయిందో అంటూ తన హీల్స్‌ని తీసేసి విక్కీ తెచ్చిన సింపుల్‌గా ఉండే స్లిప్పర్స్ తన కాలుకి వేస్తాడు. నార్మల్ స్లిప్పర్స్ తన పాదాలకి తొడుగుతూ ఉంటాడు. అయ్యో విరాట్ గారు అందరూ మనల్నే చూస్తున్నారు. అస్సలు బాలేదు. ప్లీజ్ కొంచెం కాలు విడిచిపెట్టండి అంటుంది. మీరు నా పాదం వదిలేయండి. కావాలంటే నేను వేసుకుంటాను వాటిని. మీరు వెయ్యొద్దు అని చెబుతుంది ఇబ్బందిగా. చూస్తే చూడనివ్వు. నేనేం తప్పు చేయటం లేదు కదా! నా భార్య పాదం పట్టుకోవడం ఏం తప్పు కాదే అని అంటాడు విరాట్. అది కాదు విరాట్ గారు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. అక్షర సైలెంట్‌గా ఉండు. ఎవరి గురించి పట్టించుకోవద్దు అంటూ తన పాదాలకి చెప్పులు వేసి పైకి ఒక్కసారి లేస్తాడు. విరాట్ ఇప్పటివరకు బెస్ట్ సీఈఓ, బెస్ట్ మేల్ మోడల్, హ్యాండ్సమ్
హ్యాక్ అనే పేర్లు మాత్రమే కాదు, ఇప్పుడు బెస్ట్ హస్బెండ్ అని కూడా అనిపించుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా యాడ్ అవుతుంది. అది బెస్ట్ హస్బెండ్వి కూడా నువ్వు అంటూ కింద నుండి అరుస్తుంది ఐశ్వర్య. ఐశ్వర్య మాటలకి అందరూ నవ్వుకుంటారు. విరాట్ ఫ్యామిలీ, అక్షర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం అది అస్సలు నచ్చదు. అది ఎవరో కాదు, అక్కడ రిసెప్షన్కి వచ్చినటువంటి జాన్వి. తను ఏమాత్రం హ్యాపీగా ఉండదు. నేను ఉండాల్సిన ప్లేస్ అది, నేను పొందాల్సిన లవ్ అది. అసలు ఆ అక్షరకి ఏం అర్హత ఉందని విరాట్ని పెళ్లి చేసుకుని ఇలా ఎంజాయ్ చేస్తుంది? ఆస్తినా, అంతస్తునా, అందమునా, ఏ ఏ విషయాల్లో కూడా నా ముందు దిగదుడిపే తను. ఎక్కడా తను నాకు సరితూగదు అనుకుంటూ పక్కన ఉన్నతను మేనేజర్తో అదంతా చెబుతూ ఉంటుంది జాన్వి. ఈ మాటలు విన్న కబీర్, పందికి ఏం తెలుస్తుందిలే, పాండ్స్ పౌడర్ వాసన, తాను ఉన్న బురదనే సుగంధ వాసన వస్తుందా అనుకుంటుంది అని ఎటకారంగా అంటాడు. పాపం తనకి తెలియదు అది మురికి వాసన అని అంటూ అక్కడ వేరే వ్యక్తితో చెబుతూ ఉంటాడు కబీర్. అది తన చెవిలో పడిన మాటలు వింటుంది జాన్వి. ఈ కబీర్ తన గురించే అన్నాడని అర్థమైన జాన్వి కోపంగా కబీర్ అంటూ అతనిపై అరవబోతుంది. ఏమైంది జాన్వి, ఏమైనా కావాలా అని అడుగుతాడు. పాపం చాలా వేడిగా ఉన్నట్లు ఉన్నావు, ఇదిగో ఈ కూల్ వాటర్తో కూల్ అవ్వు అంటూ అక్కడ నుంచి వాటర్ బాటిల్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.